ఏపీని వరుసగా తుఫాన్లు వణికిస్తున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి తీవ్ర రూపం దాల్చి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. మొన్న తిత్లీ తుఫాను శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన విషయం మరవకముందే ఇప్పుడు పేతాయి రూపంలో కోస్తాంధ్ర ప్రజలని మరో తుఫాను ఉనికిస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మరింత తీవ్రతరమైంది. శుక్రవారం రాత్రి మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 1090 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పాగ్నేయంగా 930 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం ఈ తెల్లవారుజామున 5 గంటల 30 నిమిషాలకి మరింత బలపడింది. ఆదివారం రాత్రికి ఇది మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. పేతాయ్ తీవ్ర తుఫానుగా మారిన తర్వాత గంటకి 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో కోస్తాంధ్ర తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఫలితంగా సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం మధ్యాహ్నానికి పేతాయ్ కాకినాడ, ఒంగోలు మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. దీంతో 2 రోజులు దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. కాగా పాలకాయతిప్ప గ్రామ సమీపంలోనే శుక్రవారం సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్ర తీరం సాగర సంగమానికి వెళ్లే యాత్రికులను లోపలికి వెళ్లకుండా గేట్లు మూసేశారు. కాగా తుఫాను వార్తలతో కోస్తా రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట చేతికొచ్చే దశలో తుఫాను ఏం చేస్తుందనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రానికి గడిచిన 3 రోజుల నుంచి రైతుల నుంచి ఫోన్లు అధికంగా వస్తున్నాయి. కోస్తాకి తుఫాన్లు డిసెంబర్లో అరుదుగా వస్తూ ఉంటాయి. ఆ ప్రాంతంలో తుఫాన్లు ఏర్పడేందుకు వాతావరణం అనుకూలంగా ఉండకపోవడమే కారణం. 1965 డిసెంబర్ 30న విశాఖపట్నానికి దక్షిణాన ఒక తుఫాను తీరం దాటింది. అలాగే 1985 డిసెంబర్ 13న శ్రీహరికోట వద్ద తీవ్ర తుఫాను ఒకటి తీరం దాటింది. 2003 డిసెంబర్ 15న మచిలీపట్నం వద్ద, 2010 డిసెంబర్ 12న మళ్లీ మచిలీపట్నం సమీపంలోనే మరో తుఫాను తీరం దాటింది. మళ్లీ 8 ఏళ్ల తర్వాత తాజాగా ఈ నెల 17న పేతాయ్ దక్షిణ కోస్తాలో తీరం దాటనుంది. తుఫాను ప్రభావం దక్షిణ కోస్తాపై తీవ్రంగా ఉంటుందని హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.